ప్రముఖ వివాదాస్పద దర్శకుడైనటువంటి రామ్ గోపాల్ వర్మ నిన్న ఒక ట్వీట్ చేస్తూ నాకు జ్ఞానోదయం అయింది, నేనిక చెత్త సినిమాలు తీయను, నేను సత్య సినిమా చూసిన తర్వాత నాలో చాలా మార్పులు వచ్చాయి, ఇక రాబోయే రోజుల్లో నేను సినిమా తీసే ముందు సత్య సినిమానే ఇన్స్పిరేషన్గా నేను సినిమాలు తెరకెక్కించబోతున్నాను అంటూ ఆర్జీవి ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలో సడన్గా రామ్ గోపాల్ వర్మకి జ్ఞానోదయం అవ్వడానికి కారణం ఏంటనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడుతాం. సార్ నమస్తే. సార్ నమస్తే. రామ్ గోపాల్ వర్మ నాకు జ్ఞానోదయం అయింది, నేను ఇక చెత్త సినిమాలు తీయను, మంచి సినిమాలు తీస్తా అంటూ కూడా ఆయన నిన్న ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఏంటి సార్ ఉన్నట్టుండి రామ్ గోపాల్ వర్మకి జ్ఞానోదయం అవ్వడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? ఆ ట్వీట్ చూసిన తర్వాత నాకైతే చిచి ఇలాంటి అతను నేను ఇష్టపడింది అనిపించింది నాకు. ఓకే. ఆ ట్వీట్ కన్నా ముందు బతికితే ఇలా బతకాలి అనుకునేవాళ్ళం. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం, బేషిజాలు లేకుండా ఉండడం, ఎవరికి భయపడకుండా తన జీవితాన్ని తను లీడ్ చేయటం, ఎవడేమనుకుంటే నాకేంటి, నేను అనుకున్నది నేను చేస్తాను అనేటువంటి పందాలు వెళ్ళేవాళ్ళు. అందుకే ఆయనకి లక్షలాది మంది ఫాలో చేస్తున్నారు. నేను కూడా అందుకే అభిమానించేది. ఒకరోజు నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా చెప్పాను, నేను ఈ మధ్యకాలంలో ఆయన ఇంటర్వ్యూ చేశాను. నేను శివ సినిమా చూసిన తర్వాత అప్పుడు కనుక మీరు కనిపిస్తే వేసేసి ఉండేవాడిని మిమ్మల్ని అని అన్నా. ఎందుకు అని అన్నాడు. ఏం లేదు, ఆ సినిమా చూసిన తర్వాత ఎవరో ఒకరిని వేసేస్తే తప్ప సమాజంలో గుర్తింపు రాదు అనేటువంటి భావం నాకు ఆ సినిమాలో కనిపించింది. దర్శకుడిని ఒక సెలబ్రిటీని వేసేస్తే మంచి పేరు వచ్చింది అని చెప్పి అప్పట్లో నాకు ఆ భావన కలిగేది. సో అప్పుడు నేను వేసేసి ఉండేవాడిని అని చెప్పి డైరెక్ట్గా చెప్పినప్పుడు జనరల్గా ఎవరు రిసీవ్ చేసుకోరు పాజిటివ్గా, బట్ ఆయన రిసీవ్ చేసుకున్నారు. రాజీవ్ గారిని అంతకుముందు నేను టీవీ ఒక ప్రముఖ ఛానల్లో ఉన్నప్పుడు కూడా ఇంటర్వ్యూ చేశాను. నేను 9/11 తీశారు కదా సినిమా, అప్పుడు కూడా ఇంటర్వ్యూ చేశాను. ఆ తర్వాత కూడా చాలామంది ఇంటర్వ్యూ చేసి ఉంటారు. మళ్ళీ లేటెస్ట్గా నేను చేశాను. చేసినప్పుడు ఆయన అప్పటికి ఇప్పటికీ ఏం మారలేదు, బతికితే ఇలా బతకాలరా అని చెప్పి ఒక భావన కలిగేది ఆయన్ని చూస్తే. ఒక్కసారిగా ఆయన ట్వీట్ చూసిన తర్వాత ఏంది ఇంత దిగజారిపోయాడు అనిపించింది నాకు. ఓకే. ఏంటి సార్ అంటే ఆర్జీవి నాలో మార్పు చూస్తారు, మీరు నాకు జ్ఞానోదయం అయింది, నేను మంచిగా మారుతానంటూ ఆయన చెప్తూ ఉంటే అసలు అదే మార్పే మంచిది కాదని మీరు చెప్తున్నారు. ఆ రియలైజేషన్ అనేది అసలు నాకు అర్థం కావట్లా. ఆర్జీవి అంటేనే వెనక్కి తిరిగి చూడటం అనేది నా ఒపీనియన్. ఒక టెర్రరిస్ట్ ఏంటి, టెర్రరిస్ట్కి ఏం కనిపించవు, ఒక టార్గెట్ కనిపిస్తుంది. వెనకొచ్చి ఎవడన్నా కొడతాడా లేకపోతే ముందు వచ్చి పుడుస్తాడా ఇవన్నీ ఆలోచించడు టెర్రరిస్ట్ అనేవాడు. డైరెక్ట్గా వాడికి టార్గెట్ ఉండదు, ఆ టార్గెట్ని దగ్గర పోయి వేసేస్తాడు అంతే. తర్వాత అతను చనిపోతాడని కూడా తెలుసు అతనికి. మళ్ళీ తను చనిపోతాడని కూడా ఆలోచించాడు టెర్రరిస్ట్. అంత ఐడియాలజీ ఉన్న అతను ఎవరు, రామ్ గోపాల్ వర్మ గారు. మరి అలాంటి ఆయన అసలు ఇంత దిగజారుడిగా ఒక్కసారిగా ఎందుకు డీలా పడిపోయారు నాకైతే అర్థం కావట్లా. నాకైతే ఆయన ట్వీట్ చూసిన తర్వాత డీలా పడిపోయాడు అనిపిస్తుంది, రియలైజేషన్ కాదు. రియలైజేషన్ అనేది నేనైతే ఆయన ట్వీట్ని చూసిన తర్వాత అనుకోవట్లేదు. జస్ట్ డీలా పడ్డారు అనిపిస్తుంది నాకు. ఎందుకు డీలా పడి ఉంటారు అనే క్వశ్చన్ నాకు కూడా వచ్చింది. నాకైనా నేను వేసుకున్నాను, ఎందుకు ఇంత దిగజారిపోయి ఆయన ట్వీట్ చేశారు, ఇంత దిగజారిపోయి ఇంత ట్వీట్ చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది అనిపించింది నాకు. అనిపించి ఈ మధ్య జరిగిన పరిణామాలు గుర్తొచ్చాయి నాకు. గుర్తొచ్చిన తర్వాత బహుశా అలాంటి ప్రెషర్స్ ఏమన్నా ఉండుంటాయా ఇతని మీద, అందుకే ఎంత దిగజారి ఆయన మరీ నేలబారు ట్వీట్లు చేశారు అనిపించింది నాకైతే. ఆయనకేమో అనిపించకపోవచ్చు, బట్ నేను ఒక స్థాయిలో ఆయన్ని అర్థం చేసుకొని ఫాలో అయ్యారు నేను. ఆ స్థాయి నుంచి ఒక్కసారిగా ఆకాశం నుంచి కింద పడినట్టుంది ఆయన భావన. సో ఆ ట్వీట్ చేసిన తర్వాత నాకేమనిపించిందంటే, ఈ మధ్యకాలంలో కేసు జరిగింది కదా, కేసు పెట్టారు ఆయన మీద, వ్యూహం సినిమాకి సంబంధించి ఫండింగ్ మొత్తం దానికి సంబంధించి ఫైబర్ నెట్ చైర్మన్గా అతను జీవి రెడ్డి గారు కూడా ఒక లెటర్ రాశారు. ఆర్జీవి గారు లెటర్ రాశారు. ఆ లెటర్ తర్వాత రిప్లై ఇచ్చిందో లేదో నాకు కూడా కరెక్ట్గా ఇంకా క్లారిటీ లేదు. మొత్తం మీద ఆ కేసు అయితే నడుస్తుంది. డైరెక్ట్గా ఆ వ్యూహం సినిమాకి సంబంధించి ఏదో కొన్ని కోట్ల రూపాయలు అకౌంట్లో పడ్డాయని, 2-3 కోట్ల రూపాయలు ఏదో అకౌంట్లో పడ్డాయని, అవి
ఆ వ్యూస్కి సంబంధించి ఒక్కొక్క వ్యూకి నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చారని డబ్బులు, అదంతా ఫ్రాడ్ అనేది మీకు అది క్లియర్గా అర్థమవుతుంది. ఆ కేసులో ఏమన్నా ప్రెజర్స్కి లోనయ్యి ఆయన రియలైజేషన్ అయ్యేలాగా ఆయన చేశాడా అని అంటే జనరల్గా అలాంటి వాటికి భయపడరు అనేది నా భావన ఆయన మీద. కేసులు వీటికన్నిటికీ ఆయన ఎందుకు భయపడతారు? బాలీవుడ్లో అనేక సినిమాలు తీసిన, రంగీలా లాంటి సినిమాలు తీసిన డైరెక్టరు, ఆ స్థాయిలో ఉన్న డైరెక్టర్ భయపడతారా అంటే భయపడరని నేను అనుకుంటున్నా. కానీ అది రియలైజేషన్ అనుకుందామా, దిగజాడుతారా అనుకుందామా అనేది నాకు ఇప్పటికీ సందేహం. బహుశా నేను అవకాశం ఇస్తే ఒక ఇంటర్వ్యూ కూడా చేద్దాం అనుకుంటున్నా ఏంటిదని. ఇప్పుడు జనరల్గా ఆయన మెంటాలిటీ ఏంటంటే పోయి మనం సార్ ఎలా ఉన్నారు అని అంటే ఆయన బాగానే ఉన్నాను కదా, మళ్ళీ అడుగుతాడు ఏంటని భావన ఆయనకి కలిగిద్ది. అలాగే గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్, నమస్తే చెప్తే ఆయనకు పడదు. సో అవన్నీ కూడా నాకు నచ్చినటువంటి అంశాలు ఆయనలో. జనరల్గా అది నటనే కదా. ఇప్పుడు మనం ఎక్కడికైనా పోయి బాగున్నారా అని అంటారు. కొంతమంది సినిమాకి వచ్చి సినిమా చూడడానికి వచ్చారా అని అంటారు. థియేటర్లో కనుకోండి, థియేటర్లో కానీ సినిమా ఎందుకు వస్తారు? అలాంటివన్నిటిని కూడా ఆయన కొన్నిటిని చూపిస్తారు, ప్లస్ డైరెక్ట్గా చెప్తారు. ప్లస్ గాడ్ సెక్స్ అనేటువంటి సినిమాలు తీసిన ఆయన కదా. ఆయన తీసిన సినిమాలు సత్య లాంటి సినిమా తీశారు, శివ లాంటి సినిమా తీశారు, గాడ్ సెక్స్ లాంటివి తీశారు, మొల్కోన్ పెట్టి. తర్వాత ఈ మధ్యకాలంలో వ్యూహం లాంటి సినిమాలు తీశారు. ఇవన్నీ ఓకే తీశారు, తన పందాలు తను వెళ్తున్నారు. అందుకే వివాదాస్పద సంచలన దర్శకుడు అంటారు ఆయన్ని. ఇప్పుడు అందరిలో ఒకళ్ళు అయిపోయారు కదా, అది నచ్చట్లా నాకు. ఓకే, అందరిలో ఒకళ్ళు అయితే ఇంకా నేను అభిమానించే డైరెక్టర్ ఎందుకు నాకు అవసరమా అనిపించింది నాకు. ఇప్పుడు ఆయన ఏమంటారు, నేను మారిపోయాను, సత్య సినిమా తీసిన తర్వాత నాకు కళ్ళమిడి నీళ్ళు వచ్చినాయి, నేను చెత్త సినిమాలు తీశానని చెప్పేసి నాకు అర్థమవుతుంది, నేను తీసిన వాటిలో 90% చెత్త సినిమాలు అనేది నాకు అర్థమవుతుంది, ఇక నుంచి నేను సత్య సినిమాని మోడల్గా తీసుకొని నేను ఆదర్శవంతమైన సినిమాలు తీస్తాను అని చెప్పి ఆయన అంటున్నారు. ఇప్పుడు ఎలా ఉందంటే అది ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక బక్క చిక్కినటువంటి సింహం ఉంటుంది. ఆ సింహాన్ని పెట్టి ఒక కింద కొటేషన్ రాస్తారు, జీవితం మొత్తం వేటాడి వేటాడి అనేక జంతువులను దింపి బాగా బలిసి లాస్ట్కి వృద్ధాప్యం వచ్చిన తర్వాత వేటాడలేక నేను చాలా మంచి సింహాన్ని అని చెప్పి కొటేషన్ రాసుకుంటారు కింద సింహమే. అలా ఈయన ఆయన రకరకాలుగా ఆయన సినిమాలు తీస్తూ వచ్చి ఇప్పుడు నేను మొత్తం పతివ్రత సినిమాలు తీస్తాను అని అంటే ఆయన అభిమానులు ఏం కావాలి? ఇప్పుడు ఆయనకు అభిమానులు ఎవరు ఉంటారు? ప్రతివత సినిమాలు తీస్తే చూసేవాళ్ళు ఉంటారా? ఉండరు కదా. ఇప్పుడు ఆయన నాకు రియలైజేషన్ ఇచ్చి సత్యాలంటి సినిమాలు తీస్తానని అంటే ఇప్పుడు ఉన్నది భయ ఉంచుకున్నది భయ అన్నట్టు ఉంటుంది ఆయన పరిస్థితి అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు నాలాంటి వాళ్ళు అయితే ఆ సినిమాలు చూడరు కదా. ఇప్పుడు ఆయన సినిమా తీసాడంటే దాని ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉంటాయి. ఇప్పుడు నేను సత్యాలంటి సినిమాలు తీస్తానని చెప్పి ఆయన అంటే మరి ఎక్స్పెక్టేషన్స్ భిన్నంగా ఇన్ని కోట్ల మంది మారుతారా? అంత ఈజీగా మారరు కదా. ఒకళ్ళు మారినంత మాత్రాన కోట్ల మంది మారరు కదా. సో మరి రియలైజేషన్ ఆ కేసు వల్ల వచ్చిందా, తెలుగుదేశం పడి లేదంటే పప్పు అని చెప్పేసి లోకేష్ గారిని ఆయన అనేక రకాలుగా ఇది చేశారు, క్రిటిసైజ్ చేశారు. ఇండైరెక్ట్గా అటువైపు నుంచి ఏమన్నా కౌన్సిలింగ్ లాంటిది ఏమన్నా చేస్తే ఈ విధంగా రియలైజ్ అయ్యారా? రియలైజ్ కదా దిగజారారా అనేది నా ఒపీనియన్. అయితే ఆయన ఏమన్నా అనుకుని వీడియో చూసిన తర్వాత అనుకుని ఏంటి ఇట్లా మాట్లాడతారు అనుకోవచ్చు. మరి నాకైతే దిగజారుడు తనంగా ఆయన మరీ ఇంత దిగజారారా అనిపిస్తుంది. రియలైజేషన్ అంటే ఆయనలో ఈ మార్పు మంచిగా కాదంటారా? అంటే అసలు ఆయన మార్పు ఏంటి అసలు? ఇప్పుడు నేను మొత్తం చెత్త, ఇప్పుడు 90% సినిమాలు నేను చెత్త తీశాను అన్నాను. ఇప్పుడు ఉపయోగం ఏంటి? దాన్ని చెప్పినందులో ఉపయోగం అంటే తను చేసినటువంటి తప్పును తాను తెలుసుకొని రియలైజ్ అయ్యి ఇప్పుడు మళ్ళీ మంచి వైపు నడవాలనుకుంటున్నారు. చేసేదంతా చేసేసిన తర్వాత తప్పు అయిపోయిందని అంటే శిక్షణ ఇచ్చి తప్పుకోవచ్చా? అంటే కాదు కదా. ఆయన తప్పు చేశాడని అంటలా. ఎవరన్నారు తప్పు చేశారని? ఆయన ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు అదే కదా నా బాధ. ఇప్పుడు తాను తప్పు చేశాడని, ఇప్పుడు తను కరెక్ట్ అని చెప్పి తన పందలో తను వెళ్తున్నటువంటి ఆర్జీవి గారు నేను తప్పు చేశాను అని చెప్పి ఆయనే ఫీల్ అవుతున్నారు. అది నచ్చట్లేదు. ఓకే, అది అంటే ఆయన నేను 90% తప్పుడు అని చెప్తున్నాడు ఆయనే. మరి ఆయన అభిమానించే వాళ్ళు ఏమనుకోవాలి? ఇప్పుడు దాకా ఇలాంటి వాడిని నేను నమ్మిందని భావన కలగదా? ఓకే, బాధ కలగదా? అలాంటి ఫీలింగే నాకు ఉంది. సో కాబట్టి ఆయన మరి ఆ ట్వీట్ ఆయన చేసిందో లేకపోతే వేరే వాళ్ళు చేశారని అనుమానం కూడా ఉంది నాకు. ఓకే, ఆయన ట్విట్టర్ పేజీలో అయితే వచ్చింది కానీ ట్విట్టర్ హ్యాండిల్లో మరి ఆయన చేసిందా, అసలు ఎవరైనా చేశారా, ట్యాంపరింగ్ చేశారా? గతంలో కూడా చెప్పారు
నేను నా ట్విట్టర్ హ్యాండిల్లో ఎన్నో పోస్టులు వస్తుంటాయి, అవన్నీ నేను చేసినవి కాదు. అప్పుడు నాకు కూడా అదే డౌట్ వచ్చింది. బస్ నేను అనుకుంటా ఆయన చేసింది కాదనుకుంటున్నాను నేనైతే. ఓకే, అంత దిగజారిపోయి చేస్తారనుకోవట్లా, అంత దిగజారుతారనుకోవట్లా. ఓకే. ఎందుకంటే అండర్ వరల్డ్ దావుద్ తోటి లింకులు ఉన్నాయి అనే ప్రచారం జరిగింది. ఆ స్థాయిలో ఉన్నది ఒకవేళ చిన్న చిన్న కేసులు ఇలాంటివి ఉన్నా కానీ ఇంత దిగజారిపోతారు అని చెప్పి, లేదా ఆ కేసు వల్ల దిగజారుతారని కూడా నేను అనుకోను. ఓకే, మరి అది అసలు ఆ ట్వీట్కి ఆయనదా కాదనేది కూడా నాకు డౌట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.